हरिः ॐ श्रीमते रामानुजाय नमः। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। భాగవతోత్తములారా, శుభోదయం. మనకు సింహమాసం ప్రవేశించింది. రోహిణీ నక్షత్రం రానే వచ్చింది. శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావం ద్వాపర యుగాంతంలో జరిగింది. ఆ సందర్భంగా ధర్మ సంస్థాపన ప్రధానంగా దుష్ట శిక్షణ చేసినటువంటి పరమాత్మ యొక్క వైభవం ఇంత అంతా కాదు. పరిపూర్ణ అవతారంగా కొనియాడబడినటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావం అనేక లీలలతో కూడి ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మొదలాయిర మహాప్రబంధంలో పెరియాళ్వార్లు ఎంతో వైభవంగా శ్రీకృష్ణ అవతార రహస్యాల్ని కళ్ళకు కట్టినట్లుగా సందర్భంగా వారు అనుగ్రహించారు. దానిలో ఈ రోజున మనం మాణిక్కం కట్టి అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పాశురాల్ని, వాటి భావాల్ని అనుభవిద్దాం. పెరియాళ్వార్లు కృష్ణ పరమాత్మకు తానే తల్లిగా మారిపోయారు. బిడ్డడిని సంక మీద వేసుకున్నారు, చందమామ చూపించారు, గోటి ముద్దలు తిరిపించారు. అంతేకాదు, అల్లరి చేస్తే బెదిరించారు, జో కొట్టారు. ఆ జో కొడుతూ కృష్ణ పరమాత్మ యొక్క లీలను, స్వామి యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, సర్వశక్తిమత్వాన్ని, సర్వైశ్వర్యత్వాన్ని కూడా పాడుతూ జోజో జోజో అని పాడినటువంటి ఈ 10 పాశురాల్ని మనం ఈ రోజున భాగవత ఆచార్య కటాక్షంతో అనుభవిద్దాం. యశోదమ్మ పాడినట్లుగా జోలపాట పాడుతున్నారు. దీనికి మాణిక్కం కట్టి అని అంటారు. భాగవతోత్తములారా, శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావం మీ అందరికీ తెలుసును. దుష్టుడైనటువంటి కంసుడు దేవకి వసుదేవులు ఇద్దరిని కూడా చెరసాలలో బంధించాడు. ఆ సందర్భంలో భగవానుడు దేవకి గర్భంలో ఆవిర్భవించాలని నిర్ణయించుకుని ఆ దంపతుల కోరిక మీద తానే వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ సందర్భంగా ఆ రోజున ఎలా ఉందో చెప్తున్నారు మనకి. సాధారణంగా లోకంలో స్వామి ఆవిర్భవించినటువంటి ఆ తిథి వార నక్షత్రాల్ని చాంద్రమాన ప్రకారంగా సింహమాసం సౌరమాన ప్రకారంగా లెక్కిస్తూ ఉంటారు. చాంద్రమాన ప్రకారంగా కలిగిన వారు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు అని మనకు చెప్పారు. మరి వైష్ణవ సంప్రదాయంలో వీరు సౌరమానాన్ని ఆధారం చేసుకొని ఏమంటున్నారు? సింహమాసే సితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అని మంగళాశాసనాలు చేస్తారు. సౌరమాన ప్రకారంగా సింహమాసం రావాలి,
అది కూడా బహుళపక్షం రావాలి, అందులో రోహిణీ నక్షత్రం రావాలి, అష్టమి తిథి ఉండాలి. వీటినన్నిటినీ కూడా చక్కనైనటువంటి ఎటువంటి విద్ధలు దోషములు లేకుండా ఉన్న సందర్భంగా కృష్ణావతార మహోత్సవాన్ని జరుపుదాం, గమనిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా కృష్ణావతారం వైభవాన్ని వ్యాస భగవానుడు ఈ విధంగా మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ చెరసాలలో పెద్ద వెలుగు వచ్చిందట. ఆ వెలుగును చూసినటువంటి వసుదేవుని కళ్ళు విప్పారే. ఆశ్చర్యం, ఏం జరుగుతోందో తెలియదు. ఆ అష్టమి నాడు అర్ధరాత్రి పూట స్వామి దివ్యకాంతులతో ప్రత్యక్షమయ్యారట. అర్జునుడు చూశాడు. అంత దివ్యకాంతుల్ని ఎవరు చూడగలుగుతారు? తిరిగి ఆయన దివ్యమైన నేత్రాలు ఇస్తే తప్ప. ఆ విధంగా దివ్య నేత్రాలు పొందినటువంటి దేవకీ వసుదేవులు నిశ్చేష్టులై చూస్తున్నారట. పరమాత్మ చతుర్భుజాలతో కనపడ్డారు. ఆ తర్వాత వారి ముందు ఒక చిన్న తొట్టెలో పరమాత్మ పసిబిడ్డలాగా కనపడ్డారట. ఆశ్చర్యపోతున్నాడు వసుదేవుడు. ప్రభు, ఇంతటి దివ్య రూపాన్ని ఉపసంహరించమని కూడా ప్రార్థించాడు. ఆ సందర్భంలో చిన్ని బాలుడుగా మాలిపోయిన ఆ బిడ్డడిని చూసి వ్యాస భగవానుడు ఈ విధంగా మనకు అనుగ్రహిస్తున్నారు. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదసౌభగం మహార్హవైడూర్య కిరీట కుండలత్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామకాంచం గదకంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. అద్భుతమైనటువంటి శ్లోకం. ఆ సందర్భంగా చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన సందర్భంలో ఎలా ఉందో చెప్తున్నారు. ఆ స్వామి అద్భుత బాలుడులాగా ఉన్నారట. చూడమమ్మ, ఇటువంటి శిశువు ఎన్నడైనా ఎప్పుడైనా ఇలాంటి పిల్లవాడిని చూశారా మీరు? పుట్టినప్పుడే శంకు చక్రాలు, పుట్టడంతోనే శంఖ చక్రాలు ఏమిటి, పట్టు పీతాంబరాలు ఏమిటి, బ్రహ్మాండమైనటువంటి జుట్టు, అనేక ఆభరణాలతో కనపడ్డారట. అందువల్ల అద్భుత బాలుడు అని అన్నారు వ్యాస భగవాను. ఇంకా ఎలా ఉన్నారు? అంబుజేక్షణం, ఆహా, తామర రేకుల వంటి కండ్లు, చతుర్భుజం, 4 భుజాలు, వాటిలో శంఖ గదా ద్యుదాయుధం, శంఖం చక్రం గద పద్మం వీటితో కనపడ్డారట. శ్రీవత్స లక్ష్మం, ఆయనకి శ్రీవత్స అనేటువంటి పుట్టు మత్స కనబడుతోంది. గళశోభి కౌస్తుభం, మెడలో కౌస్తుభ మణి ప్రకాశిస్తోందిట. అంతేకాదు పట్టు పీతాంబరాలు, పీతాంబరం సాంద్రపయోద సౌభగం, ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి పట్టు పీతాంబరాలు, మహార్హ వైడూర్య కిరీట కుండలాలు, ఎంతో విలువైనటువంటి వైడూర్యాలు పొదిగినటువంటి కిరీటాలు, అలానే చెవులకు కుండలాలతో అనేకమైనటువంటి ఆభరణాలతో వారి ముంగురులు వెరలాడుతున్నాయిట. ఉద్దామ, అంతేకాదు వంటి నిండా కూడా బంగారుమయమైనటువంటి అనేక దివ్యాభరణాలు, కంకణాలతో స్వామి ఉండడాన్ని వసుదేవుడు ఇంతంత కళ్ళు పెట్టుకుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటి పిల్లవాడు అని. ఆ సందర్భంగా మనకి ప్రకృతి ఎలా ఉందో కూడా చెప్పారు. స్వచ్ఛంబులై పొంగే జలరాసులేడును గలఘోషణముల మేఘములురిమే. అనేక జలరాశులు పొంగుతున్నాయిట. చూడండి, శ్రావణ మాసం వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉన్న నదులు ఏరులు పొంగుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో కూడా మీరు గమనిస్తున్నారు. గ్రహతార కళ్ళతోడ గగనంబు రాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదల్చే. మంచి గ్రహానుకూలతం కలబడింది. కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నొంది వెలిగే. ఇప్పటిదాకా కంసుడు భీతి చేత హోమాలన్నీ ఆపారండి.
ఇక అగ్నిహోత్రం చక్కగా వెలుగుతోంది. కొలకులు కమలాళి కొలములై సిరినొప్పే, ప్రవిమలతో ఎలై పారె నదులు, వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే. ఎక్కడ చూసినా పరిమళాలు, పుష్పాలు వికసిస్తున్నాయి. అన్ని గ్రామాలు, పల్లెలు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయిట. విహగరవ పుష్ప ఫలముల వెలసె వనము. కలకూజితాలతో ఆకాశమంతా కూడా వైభవంగా ఉంది. అల్లరు సోనలు కురిసిరై అమరవరులు, దేవతలు ఆహా తేనెలతో అమృతంతో నిండిన పుష్ప వర్షాన్ని కురిపించారట. దేవదేవుని దేవకీదేవి కనగా, ఆమె చూడగా ఆమె కనిన సమయంలో ఆ పుష్పవర్షం కూడా పడిందిట. పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాదికాంతలు ఆనందమునన్, కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మురిసే వెల్పుల భేరుల్. ఈ విధంగా గంధర్వులంతా పాడారటండి, రంభాదికాంతలంతా నృత్యాలు చేశారు, సిద్ధులంతా వచ్చారు, భయాన్ని వదిలిపెట్టారు. సిద్ధచారణులంతా ఆకాశంలో ఆహా ఆహా శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు అని ఆనందపడుతున్నారు. ఇది కృష్ణావతార ఉత్సవాన్ని మనకు తెలుగులో బమ్మెర పోతనామాచ్యుల వారు అనుగ్రహిస్తే, మనకి పెరియాళ్వార్లు శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన తరువాత ఆ యశోదాదేవి ఆనందాన్నంతా కూడా తాను అనుభవిస్తూ ఏ విధంగా ఆ పిల్లవాడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల మాతృభావాన్ని చూపిస్తూ జోకొడుతున్నారట పెరియాళ్వార్లు ఈ 10 పాసురాలలో. ఈ తిరువాయుమొழிలో సర్వస్మాత్పరుడైనటువంటి అవాప్త సమస్త కాముడుగా సర్వవిధ నిరపేక్షకుడైన నారాయణ శబ్దవాచ్యుడైనటువంటి సర్వేశ్వరుడే ఈ భూమిలో అవతరించగా ఆయన స్థితి ఎలా ఉంటుంది, ఆయన గమనం ఎలా ఉంటుంది, ఆయన శయనం ఎట్లా ఉంటుంది, ఇవి మేము కూడా చూడాలి. భూలోకంలో ఎలా ఉంటుందో నిరంతరం వైకుంఠంలో చూస్తున్నాం అక్కడ ఆదిదేవుడుగా ఉన్నప్పుడు, కానీ చిన్న పిల్లవాడుగా ఆయన చేసేటువంటి చేష్టలు చూడాలని చెప్పి బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, కుబేరాది సమస్త దేవతలు కూడా వారు ఏం చేశారట, భూలోకానికి వచ్చి కృష్ణ పరమాత్మకు కానుకలు సమర్పిస్తున్నారటండి. చిన్న పిల్లవాడు కదా, పుట్టినరోజు జరుగుతుంటే ఏ విధంగా అయితే అందరూ వచ్చి తమ తమ బహుమానాలు ఇస్తారో ఆ విధంగా ఇస్తున్నట్లుగా యశోదాదేవి పాట పాడుతోంది. కృష్ణ ఒక్కొక్కరు వచ్చారా, నీకు ఈ విధమైనటువంటి కానుకలు సమర్పిస్తున్నారు, జో జో అంటూ జోల పాట పాడుతున్నారు. జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవకర పద, జో జో పూర్ణేందువదన, జో జో ఎనుచున్ అంటూ ఈ విధంగా జోల పాట పాడుతూ ఈ పాశురాలు సాగుతాయి. ఆ పాశురాన్ని, పాశుర భావాన్ని యథాశక్తి మనం పంచుకుందాం. ఈ అండాన్నంతా సృష్టించే అధికారం బ్రహ్మదేవుడికి ఇచ్చారు కదా పరమాత్మ. ఆ బ్రహ్మ ఏం చేశారట, ప్రస్తుతం కృష్ణ పరమాత్మ వయస్సు ఎంత, ఉయ్యాలలో ఊగుతూ ఉన్నటువంటి వయస్సు కదా, కాబట్టి వీరికి నేనేం బహుమానం ఇస్తే బాగుంటుంది అని ఒక తొట్టె పట్టుకొచ్చేటండి, ఉయ్యాల తొట్టె. దాన్ని తీసుకొచ్చి ఆ యశోదమ్మ వాకిట్లో పెట్టి సమర్పయామి అంటున్నారు. దాన్ని చెప్తున్నారు చూడండి ఎంత అందంగా. మాణిక్యం కట్టి వైరమిడై కట్టి ఆణి పొన్నాళ్ செய்த வண்ணச்சிறு தொட்டில் பேணியுனக்கு பிரமன் விடுதந்தான் மாணிக்குரளனே తాలేలో వయ్యం నళందానే తాలేలో అన్నారు. అంటే మాణిక్యం కట్టి, మాణిక్యాలు పొదిగినటువంటి, వజ్రాల్ని మధ్య మధ్యలో పొదిగినటువంటి మంచి బంగారంతో చేసిన అందమైన చిన్న తొట్టిని పేణి యునక్కు పిరమన్ విడుతందాన్,
ఆదరంతో నీకు పిరమన్ బ్రహ్మదేవుడు పంపించాడు నాన్న. మాణి కురళని ఓ పొట్టి బ్రహ్మచారి వామన జో వయ్యమళందాని తాలేలో, నువ్వు పొట్టివాడివే కాదు, ముల్లోకాలు వయ్యం భూమిని కొలిచావు కదా, తాలేలో జో జో. ఏమి అద్భుతమైన పాశురం చూడండి. పెరియాళ్వార్లు కౌసల్యాదేవిలాగా యశోదమ్మలాగా అనుభవించారు కాబట్టే వారిని పెరియ ఆళ్వార్ అన్నారు, పెద్ద ఆళ్వార్ అని. ఇక రెండవ పాశురంలో ఎలా జోలపాట పాడుతున్నారో చూడండి. సంహారకర్త అయినటువంటి శివుడు కూడా అరే భూలోకంలో కృష్ణావతారం జరిగింది కదా, మరి నేను కూడా ఏదో ఒకటి సమర్పించాలి అని ఆయన బయలుదేరి ఉడయార్ కనకమణియోడు వన్మాతళంపు ఇడై విరవికో తెళిల్ తెళినోడు విడయేరు కాపాలి ఈశన్ విడుతందాన్ ఉడయాయ్ అయేల్ అయేల్ తాలేలో ఉలగమణందాని తాలేలో. ఓ లోకాల్ని కొలిచినటువంటి ఓ చిట్టి తండ్రి, ఓ నా చిన్నివాడా, నీకోసం నడుమునకు బంగారు మణులతో అందమైనటువంటి దానిమ్మ పూలు మధ్యన కలిపి కూర్చిన అందమైన మొలత్రాడిని విడయేరు కాపాలి ఈశన్ విడుతందాన్. అదిగో ఆ వృషభవాహనమెక్కి వెళ్ళిపోతున్న కపాలధారి అయిన ఆ రుద్రుడు పంపించాడ్రా. ఇది చూడు, అబ్బబ్బా ఏమిటది, ఉడయాయ్ అయల్ అయేల్ తాలేలో. బా నీకు చూడు, నీకే ఎన్నో సంపదలున్నాయి, ఏడవకురా బాబు, ఏడవకు. ఇదిగో ఈ బంగారు మొలతాడు చూడు ఎంత బాగుందో. నువ్వు ఆ రోజున లోకాలన్నీ కొలిచవులే, ఆ సంగతి ఇప్పుడెందుకు, కానీ ఈ బంగారు తాడు తీసుకో, మొలతాడు తీసుకో అని ఆయన సమర్పించారు. ఎంత గొప్పవాడిరా నువ్వు. బ్రహ్మ ఏమో తొట్టేయడం ఏమిటి, శివుడు వచ్చి నీకు బంగారు మొలతాడు ఇచ్చారే అని చెప్పారు. ఇక మూడవ పాశురంలో ఇక మహాైశ్వర్యం కలిగినటువంటి ఇంద్రుడు చూశాట. అమ్మో, బ్రహ్మ ఈశ్వరుడు ఇచ్చినప్పుడు నేనేమి ఇవ్వాలి, అమ్మో మా స్వామి కదా, ఎన్నో ఆపదల నుంచి నన్ను కాపాడినవాడు కదా. ఎంతంబిరానార్ ఎழில் తిరుమార్వక్కు శందం అழகிய தாமரைத்தாளர்க்கு இந்திரன் தானுமிழில் உடைக்கிங்கிணி தந்து உவனாய் நின்னான் తాలేలో తామరై కണ്ണనే తాలేలో. తామరై కಣ್ಣనే, ఆహా, తామర రేకుల వంటి కన్నులు కలిగిన నా చిట్టి తండ్రి. ఇంద్రుడేమంటున్నాడంటే ఎంతంబిరానార్, నాకు స్వామి అండి ఆయన, అందమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు, కాంతి కలిగినటువంటి ఆ పద్మపాదునకు ఇంద్రుడు తానే కాంతి గల చిరు గజ్జెలను ఇచ్చి సమీపంగా వచ్చి ఉన్నాడు. చూడు, ఈ గజ్జెలు ఎవరు పంపారు అనుకుంటున్నావు, ఇంద్రుడు పంపాడు. ఆయనకి ఎన్నోసార్లు నువ్వు సహాయపడ్డావు కదా, నీకు స్వామి కదా. తాలేలో జో జో, నాన్న ఈ గజ్జెలు చాలా బాగున్నాయి, నువ్వు జో జో అని పలికారు. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చినప్పుడు ఇంద్రుని చుట్టూ ఉండేటువంటి ప్రధాన దేవతలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు రాగా మాకేమి, మేము కూడా స్వామివారి కైంకర్యం చేసుకుంటామని ఒక్కొక్కరు భూలోకానికి పరుగు పరుగున వచ్చారట. శంగిన్ వలంబురియుం శేరడి కింగిణియుం అంకైగరివశయుం நாணுமறை தொடரும் அங்கண் விசும்பில் அமரர்கள் போத்தந்தார் శంకణి కరుముగిలే తాలేలో దేవకి సింగమే తాలేలో. ఓ కృష్ణ, దేవకీదేవికి అబ్బో సింహమా అంటూ జోలపాడుతూ పెరియాళ్వార్లు అంటున్నారు. అది గదిగదిగదిగో చూడు, ఆయన ఏం తీసుకొచ్చారో, దక్షిణావర్త శంఖాన్ని, ఎర్రని పాదాలకు చిరుగజ్జెల్లి,
అందమైన చేతులకు మురుగుల్ని, నడుమునకు తగిన మొలత్రాడుని, సుందరమైన స్వర్గమందలి దేవతలు పంపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దివ్య తిరువాభరణాలు కృష్ణా నీకు పంపించారు. ఎర్రని కన్నులు కలిగి నల్లనైనటువంటి మేఘవర్ణ ఓ దేవకి సింహమా జో జో అన్నారు. ఇక ఉత్తర దిక్కును పరిపాలిస్తున్న వాడు ఎవరండి? ఉదారుడైనటువంటి మహైశ్వర్య సంపన్నుడు కుబేరుడు. ఆయన ఏం చేశాడు? అమ్మో అందరూ పంపించేస్తున్నారు, అమ్మో శ్రీకృష్ణ భగవానుడికి నేను ఇంత ఐశ్వర్యం పొందింది ఎవరి ద్వారా? వారి ద్వారానే కదా, వారికి కూడా ఇప్పుడు నేను కానుకలు సమర్పిస్తా అంటూ ఎజిలాల్ తిరుమార్వుక్ ఏర్కుం ఇవయ్యన్ను అழகிய ஐம்புடையும் ஆரமும் கொண்டு வழுவில் கொடையான் வயிற்றிராவணன் தொழுதுவனாய் நின்னானே తాలేలో తూమణి వన్ననే తాలేలో. అబ్బా అందమైనటువంటి వక్షస్థలం, అదేవిధంగా ఆయనకి ఇది బాగా సరిపోతుంది అని అழகிய ఐంబుడయ్యం అందమైన పంచాయుధాలు చేయించటండి. ఆయనకేం తక్కువండి, కుబేరుడికి మహైశ్వర్య సంపన్నుడు కాబట్టి అనేక బంగారు రాసులతో పంచాయుధాలు, సుదర్శనం, అదేవిధంగా శంఖాన్ని, గదను, ఖడ్గాన్ని, వింటిని, ఈ 5 ఆభరణాలు చేసి ముత్యాలహారాల్ని తీసుకుని వచ్చి వజువిల్ కొడయ్యాన్ ఎక్కడ అవి ఎటువంటి దోషం లేకుండా ఉన్నాయి. దాతృత్వం చాలా ఎక్కువ కుబేరుడు. ఆయనకి వైశ్రవణుడు వయిచ్చి రావణన్, ఆ వైశ్రవణుడు కుబేరుడు తొഴുదు ఉవనాయ్ నిన్నాని నమస్కరిస్తూ మరి సమర్పిస్తున్నట్ట. జో జో తాలేలో తూమణి వన్ననే తాలేలో పవిత్రమైన మణివర్ణుడా తాలేలో జో జో అన్నారు. ఇక తర్వాత మరి పడమర దిక్కుకున్నటువంటి సముద్రాధిపతి చూశాట. అరే రే శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన సమయంలో దేవతలంతా వచ్చి సమస్తమైన కానుకలు ఇచ్చి తమ భక్తిని చాటుతూ ఉంటే పడమర దిక్కుకు నన్ను అధిపతిగా చేశాడు కదా, మరి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు నేను కూడా సమర్పించుకోవాలి కదా అంటూ వరుణుడురా ఓదక్కడలిల్ ఒళిముత్తినారముం శాతి పవళముం செந்தச்செறிவளையும் மாதக்க வெண்ணு வருணன் விடுதந்தான் சோதிச்சுடர் முடியாய் தாளேலோ సుందర తోళనే తాళేలో. ఓ మంచి సముద్ర ఘోషండి. సముద్రం లోపల వెళితే అనేక ముత్యాలు ఉంటాయిట. ఆ ముత్యాలన్నీ తీసుకున్నాడు. అవి జాతి పగడాలు, అందమైనటువంటి గాజులు, భుజకీర్తులు, ఇంకా మాతక్క వెన్ను వెలకు తగినటువంటివి అంటే చెప్పలేనంత మహావైడూర్యాల్లాంటివి. వరుణన్ విడుతందాన్ వరుణుడు పంపించాడు నాన్న. శోధిచుడర్ ముడియాయ్ ఆహా ఉజ్వల కాంతి కలిగిన కిరీటం గలవాడా జో జో సుందర తోళనే తాళేలో సుందరమైనటువంటి భుజాలు కలిగిన సుందరబాహు స్వామి నీకు జో జో బజ్జో నాన్న అంటున్నారు పెరియాడు వారు. భాగవతోత్తములారా, కేవలం ఇది పెరియాళ్వార్లు చెప్పిన దానిని మనకి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాకిల దైవత మౌళిమణి అని ప్రతి నిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో అనుసంధానం చేస్తున్నాం. దేవతలంతా కూడా వరుసలో నిలబడి మరి శ్రీవారికి కానుకలు తమ దేవేరులతో కలిసి పుష్కరిణిలో స్నానమాడి సమర్పించినట్లుగా చెబుతున్నారు. ఆ విధంగా పెరియాళ్వార్లు కూడా చెప్తున్నారు. కానార్నరుతురాయ్ కై శైద కన్నియం
வானார்செழும் சோலை கற்பகத்தின் வாசிகையும் தேனார் மலர் மேல் திருமங்கை பொத்தந்தாள் கோனே அழேல் அழேல் தாலேலோ కొడంద కిడందానే తాలేలో. కుంభకోణంలో కూడా నువ్వు శయనించావు ఆరామముదు స్వామిలాగా ఓ కృష్ణ అంటున్నారు పెరియాళ్ళు వారు. దివ్య మహిషీలు అంటే శ్రీదేవి, భూదేవి, అంతేకాదు వారిలో ప్రధానమైనటువంటి పెరియ పిరాట్టి మహాలక్ష్మీదేవి కూడా శ్రీవైకుంఠం నుండి మా స్వామివారు చిన్ని కృష్ణుడిగా అవతరించారు. వారి లీలలకు చూడాలి అంటూ ఆమె కూడా ఏం చేసిందిట, శిరోమాలను అలివేలు మంగమ్మ తాయారు, లక్ష్మీ తాయారులు పంపిస్తున్నారటండి. వాటిని పెరియాళ్ళు వారు చెప్తున్నారు. కానార్నరుతుళాయ్, ఆహా ఎంత బాగా పరిమళిస్తూ ఉండేటువంటి తుళాయ్ తులసి చేత కైశైద కన్నియం కట్టినటువంటి మాలలండి. ఉన్నతమైన అందమైన తోటలలో కల్పవృక్షాలకు పూచేటువంటి శిరోమాలలన్నీ తీసుకొని వచ్చి పుష్పాలన్నిట్లో వసించేటువంటి ఆ అలర్మేల్మంగై మహాలక్ష్మి నీకు పంపించింది రా నాయన. ఓ సర్వస్వామి ఏడవకు ఏడవకు నాన్న. అళేల్ అళేల్ తాలేలో జో జో, నువ్వు కొడంద కిడందాని తాలేలో ఈ భూలోకంలో కుంభకోణ దివ్య దేశంలో కూడా ఇలాగే పడున్నావా స్వామి, జో జో అని పాడారు. మళ్ళీ ఇంకా కృష్ణ పరమాత్మని భుజం మార్చుకుంటూ భూదేవి పంపినటువంటి కానుకల గురించి మళ్ళీ చెప్తున్నారు. భూదేవి ఈసారి ఏం పంపించింది ఆవిడ, కచ్చొడు పొన్సురిగై కాంబుక్కన కవళై ఉచ్చిమణి చుట్టి ఒంటాళ్ నిరై పోర్పు అచ్యుతనుక్కెన్ను అవనియాళ్ పోత్తందాళ్ నచ్చములైయుండాయ్ తాలేలో నారాయణ అళేల్ తాలేలో. అంటే చూడండి, ఆ భూదేవిట ఏం చేస్తున్నారు, ఆమె కచ్చొడు పొన్సురిగై అంటే చక్కగా కాశీ కోకతో బంగారు కత్తిని, చాలా పదునైనటువంటి కత్తిని, నడుంకి ఒక వడ్డాణాన్ని, అలానే ఎత్తిన వేలు మణి చుట్టూ అందమైనటువంటి కాడతో నిండిన బంగారు పూలను అచ్యుతుడికని చెప్పి అవనియాళ్, అవని అంటే భూది కదండి, ఆ భూదేవి అమ్మగారు పంపించారా. నచ్చములయ్యుండాయి తాలేలు, విషస్తన్యాన్ని నువ్వు మింగేశావు. ఆ పూతన ఇచ్చిన విషాన్ని మింగేసినటువంటి వాడా నారాయణ ఏడవకు నాన్న ఏడవకు నాన్న అంటూ కృష్ణుణ్ణి జోకొట్టారు. ఈ పాశురంలో భూదేవి ఇచ్చిన ఆ కత్తి, ఆమె పంపించినటువంటి వడ్డాణాన్ని చూపించారు. ఇక తర్వాత స్వామివారితో పాటుగా, అంటే స్వామివారు పుట్టారు అని చెప్పింది ఎవరండి, కృష్ణ అవతారంలో దుర్గాదేవి. ఆమె చూసిందిట, అరే రే 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 మా స్వామికి ఈ సమయంలో అందరూ సమర్పిస్తున్నారే, నేను ఆ రోజున కంసుడికి హెచ్చరిక కూడా చేశా, మరి వీరు సమర్పించేటువంటి సమయంలో నేను కూడా సమర్పిస్తాను అని వచ్చి మీతి మీరు నాన పొడియోడు మంజడుం చెయ్యతడుం కన్నక్కు అంజనముం సింధురముం వెయ్యగలై పాహికొండు ఉవళాహై నిన్నాళ్ అయ్యా అళేల్ అళేల్ తాలేలో అరంగత్తు అణయ్యానే తాలేలో. ఓ అవతార కాలంలో నేను సమానంగా పుట్టాను, కృష్ణావతారంలో నేనే కదా ముందుగా వచ్చి హెచ్చరించండి కంసుణ్ణి అని నాకు ఇంకా ప్రేమ ఎక్కువ, బాంధవ్యం కూడా ఉంది నాకు. అందువల్ల ఆ దుర్గాదేవి ఏం చేస్తున్నట్ట, తన యొక్క స్నేహాన్ని తగినట్లుగా కించిత్కారంగా కైంకర్యం చెప్తున్నారు. ఒంటికి మర్దింపదగిన కృష్ణుడికి ఏమిటి, ఆయనకి నిలుగు పెట్టి స్నానం చేయించాలి కదా,
కాబట్టి దానికి కావలసిన నాన పొడియోడు పరిమళ ద్రవ్యపు పొడులు, ఇంకా మంజళు పసుపు పొడి, చెయ్యతడం కండక్కు ఎర్రని విశాలమైన కన్నులకు, అంజనము సింధూరము కాటుక తీసుకొచ్చిందిట దుర్గాదేవి, సింధూరాన్ని తీసుకొచ్చిందిట. వెయ్య కలైపాహిక్కొండు వేగము లేని మగలేడి వాహనము, అంటే మగలేడి వాహనం మీద దుర్గా అమ్మవారు వెళ్తూ ఉంటారట. ఆ దుర్గాదేవి ఊహళాహై నిన్నాళ్ అన్ని తీసుకొచ్చి చూడు అక్కడ నిలబడ్డారు. దుర్గమ్మ అయ్యా తండ్రి అజేల్ అజేల్ తాలేలు, నా నాన్న ఏడవకు ఏడవకు, జో జో అరంగత్తు అణయ్యానే తాలేలు, నువ్వు మా భూలోకంలో శ్రీరంగశాయిగా ఉన్నావు కాబట్టి అరంగత్ అణయ్యాని జో జో అని ఈ విధంగా పెరియాళ్ళవార్లు ఏడవద్దు ఏడవద్దని పరమాత్మను ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డను పాడుతుందో పాడారండి. వంజనయాల్ వంద పేయిచ్చిములయుండు అంజన వண்ணனை ஆயிச்சி தாளாட்டியா செஞ்சொல் மறையவள் சேர் புதுவை பட்டன் சொல் எஞ்சாமை வல்லவர்க்கு இல்லை ఇడర్తానే. అయితే మనకి చెప్తున్నారు ఈ తిరువాయిమొഴി ఈ పాశురాలు ఏవైతే 9 ఉన్నాయో ఫలశ్రుతితో కలిపితే 10వ పాశురం. వీటికి ఎవరైనా గనక చక్కగా పాడితే స్వామివారి యొక్క సన్నిధిలో ఈ కృష్ణావతార సందర్భంగా ఈ పాటలు పాడుకోవాలిటండి. అలాగనే ఏ పిల్లవాడి దగ్గర ఇది పాడినా వాడికి రక్ష అవుతుంది ఆ శిశువులకు. వంచనయాల్ వంచనతో వచ్చిన పిశాచి పాలను త్రాగి శ్యామవర్ణుని యశోద జోలపాట, సత్యవాక్కుగల వైదికులు చేరిన செஞ்சொல் మరయ్యవర్షేర్ పుదువై పట్టరన్ సొల్. శ్రీవిల్లిపుత్తూరు భట్టనాదుల వారు పెరియాళ్ళవార్లు కొరత లేకు అనుగ్రహించిన ఈ పాశురాల్ని ఎవరైతే గనక అనుసంధానం చేస్తారో ఎంజామై వల్లవర్కు అటువంటి వారికి ఇల్లై ఎడర్తానే ఎటువంటి దుఃఖాలు ఉండవు. అందరు దేవతలు దీనిలో వచ్చేసారు కదండి. అందులో కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉన్నప్పుడు ఇంకా ఎవ్వరి ప్రభావం మన మీద ఉండదు. స్వామివారితో కూడిన సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అని అందరూ అనుకూలురవుతారు. కాబట్టి ఎటువంటి దుఃఖాలు సమీపించవు. కృష్ణావతార సందర్భంగా శ్రీ జయంతి ఈ సందర్భంగా మా స్వామివారు టీకేజీకే ఆచార్య వారు చిన్నగా దాసుణ్ణి కాస్త ఈ కైంకర్యం చేయమని వారు కోరిన దానికి 4 మాటలుగా ఇదిగో ఈ మాణిక్యం కట్టి అనేటువంటి పాశురాల్ని సమర్పిస్తున్నాం. ఆళ్వార్ తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. మీ తిరుమళిశై ఆళ్వార్.